ఏ మాటకా మాటే సినిమా ఇండస్ట్రీ చాలా క్రూయల్. గతం ఎంతో ఘనంగా ఉన్నా ప్రస్తుతం మనం ఏంటి అని అడుగుతారు ఇక్కడ. కావాలంటే శంకర్ని చూడండి. లెజెండరీ దర్శకుడైన వరుస ఫ్లాప్లతో మళ్ళీ మొదటికొచ్చారు. తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఈయన. 25 ఏళ్ల కింద చేసిన పనే మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నారు శంకర్. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు? ఒకే ఒక్క ఫ్లాప్ శంకర్ కెరీర్ మొత్తాన్ని తలకిందులు చేసింది. గేమ్ చేంజర్ తర్వాత శంకర్ కెరీర్ డైలమాలో పడిపోయింది. అప్పటి వరకు ఆయన ఏం చెప్పినా నమ్మిన నిర్మాతలు ఆ తర్వాత ఆలోచిస్తున్నారు. ఈ టైంలో శంకర్ను నమ్మి 100 కోట్లు పెట్టే నిర్మాత ఉన్నాడా అంటే కాస్త అనుమానమే. అందుకే తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డారీన. శంకర్ టాలెంట్ మీద, మేకింగ్ మీద ఎవరికీ అనుమానాల్లేవు. కాకపోతే సక్సెస్ లేదు కాబట్టి గతం ఎంత ఘనంగా ఉన్నా నెక్స్ట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. వేల్పారి సినిమాను 1000 కోట్లతో చేస్తానని ఆ మధ్య ప్రకటించినా అది ముందుకు కదలట్లేదు. అది కదలాలంటే దానికంటే ముందు ఓ సినిమా చేసి హిట్ కొట్టాలి. అందుకే బాయ్స్ తరహాలో ఓ యూత్ఫుల్ సినిమా చెయ్యాలి అనుకుంటున్నారు శంకర్. మరీ 100 కోట్లతో కాకుండా కాస్త తక్కువ బడ్జెట్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు శంకర్. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే 2026లోనే సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా హిట్ అయితే శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరికి దారి దొరికినట్లే. మరి చూడాలిక శంకర్ మళ్లీ ఫామ్లోకొస్తారా? ఒకప్పట్లా సంచలనాలు సృష్టిస్తారా?